మనకు పరిచయమైన వాక్యమే. చాలాసార్లు కూడా ఈ వాక్య ధ్యానాన్ని మనము వ్యక్తిగతంగా ఎరుగుదుము. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనాన్ని నేను గుర్తు చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. చాలు, ఈ వచనాన్ని మాత్రమే మనకు వివరించడానికి సమయం సరిపోతుంది. 2వ వచనంలో కూడా చాలా సంగతులు ఉన్నాయి, కానీ మన సమయము అర్ధగంటనే కాబట్టి క్లుప్త సందేశాన్ని మనము విందాము. ఇక్కడ అపోస్తుడైన పౌలు మరి మీ శరీరమును సజీవ యాగముగా ఆయనకు సమర్పించాలని ఆయన బ్రతిమాలుకొనుచున్నాడు అని అందులో రాశాడు. కాబట్టి సహోదరులారా అన్నాడు. వివరం ఆలోచన చేయండి. కాబట్టి అనే పదము రోమీయులకు రాసిన పత్రికలో అక్కడక్కడ కనబడతాయి. మీరు ఐదో అధ్యాయం మొదటి వచనం చూడండి. 2వ వచనం 2వ అధ్యాయంలో కూడా కనబడుతుంది. మనకు టైం లేదు కాబట్టి వివరించడానికి. 5వ అధ్యాయం చూడండి. కాబట్టి విశ్వాస మూలమైన మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. ఇక్కడ కాబట్టి విశ్వాస మూలమున మనము అనే మాట కనబడుతుంది. కాబట్టి అనే మాట అక్కడ దేనికి సంబంధించింది అంటే మన రక్షణకు సంబంధించింది. 2వ అధ్యాయంలో మొదటి వచనంలో కూడా కాబట్టి అని ఉంటుంది. అది మానవుని యొక్క పాపాన్ని వివరించే మాట. అది మానవుని యొక్క పాపమును కూర్చున్న వివరణ గురించి రాస్తాడు అక్కడ. 5వ అధ్యాయంలో కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా అంటే మన రక్షణకు సంబంధించి మాట్లాడుతున్నాడు అక్కడ. రక్షణకు సంబంధించి 8వ అధ్యాయం చూడండి. 8వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. ఈ 8వ అధ్యాయం అంతా కూడా మరి ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించాలని చెబుతారు. 5వ అధ్యాయము మనం రక్షణ పొందడం విశ్వాసము ద్వారా అని చెప్తాడు. 8వ అధ్యాయము రక్షించబడిన మనము, క్రైస్తవులముగా తీర్చబడిన మనము, నీతిమంతులముగా తీర్చబడిన మనము, దేవునితో సమాధానపరచబడిన మనము, పాపక్షమాపణ పొందిన మనము 8వ అధ్యాయానికి వచ్చేలోపుగా క్రైస్తవ జీవితాన్ని జీవించాలి, ఆత్మ సంబంధముగా జీవించాలని చెప్తాడు. ఒకటి రక్షణకు సంబంధించినది, 2 జీవితానికి సంబంధించినది. మీరు బాగా గమనించాలి. ఈ వచనాలు మీరు లోతుగా వెళ్లకుండా నేను చెప్తున్నాను. 8వ అధ్యాయంలో మీరు బాగా చదివితే ఆత్మ సంబంధమైన జీవితం, ఆత్మచేత శరీర క్రియలను చంపాలని, ఆత్మానుసారముగా జీవించాలని ఈ వివరాలన్నీ 8వ అధ్యాయంలో చెప్పబడినాయి. అంటే మొదటి మాట 5వ అధ్యాయంలో రక్షణకు సంబంధించింది అయితే ఆ రక్షణ ఆత్మ సంబంధముగా జీవించాలని 2వసారి కాబట్టి అని 8వ అధ్యాయంలో అన్నాడు. 3వసారి 12వ అధ్యాయంలో ఏమన్నాడు? కాబట్టి సహోదరులారా మీ శరీరాన్ని దేవునికి సమర్పించండి అని చెబుతున్నాడు. ఇక్కడ మీరు బాగా గమనించాల్సింది ఏంటిదంటే మన శరీరాన్ని ఒకటి మనం రక్షణకు సంబంధించి, 2 జీవితానికి సంబంధించి, 3వది సేవకు సంబంధించి 3 పాయింట్లు అక్కడ గమనించాలి. 5వ అధ్యాయంలో మనం రక్షించబడే విధానం చెప్పాడు, 8వ అధ్యాయంలో మనం జీవించే విధానం చెప్పాడు,
12వ అధ్యాయంలో మన సమర్పణను గురించి, మన సేవను గురించి ఆయన చెప్పాడు. మన సేవ, మన శరీరాన్ని ఆయనకు సమర్పించుకొని మనం సేవ చేయాలని 12వ అధ్యాయంలో ఆయన చెబుతున్నాడు. అయ్యా నేను ఎందుకు తెప్పించినా కదా, ఇక్కడ దయచేసి పిల్లలు రక్షణ చాక్లెట్లు ఉన్నాయి, పిల్లల్ని బయటికి తీసుకుపోయి చాక్లెట్లు ఇచ్చి అక్కడే ఉన్నాడు, అల్లరి చేస్తున్నారు పిల్లలు. బయటకు కూడా ఆయన చాక్లెట్లు ఇస్తున్నారు, బయటకు పోయి అక్కడే చూసుకున్నారు కొంచెం పిల్లల్ని. ఇక్కడ వినాలి వాక్యం. 5వ అధ్యాయము మనం రక్షించబడినది చెబితే 8వ అధ్యాయం మనం రక్షించబడిన తర్వాత క్రైస్తవ జీవితము అది ఆత్మ సంబంధమైన జీవితం అని చెప్పబడింది. 3వది మనం ఆత్మ సంబంధముగా జీవించడమే కాదు, ఆత్మ రక్షించబడిన తర్వాత ఆత్మానుసారమైన జీవితాన్ని జీవిస్తూ మన శరీరాన్ని దేవునికి సమర్పించాలని, మన శరీరాన్ని ప్రభువుకు సమర్పించాలని పౌలు యొక్క ఉద్దేశం ఈ భాగంలో మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. 1 రక్షణ, 2 జీవితము, 3 సమర్పణ, సేవా సమర్పణ. ఈ 3 అధ్యాయాల్లో రాయబడింది. 2వ అధ్యాయం వివరించాలంటే ఆడ పాపాన్ని గురించి 3 రకాలైన పాపాలు వివరించాలి. నాకు ఆడ సమయం చాలదు కాబట్టి నేను దాటొచ్చినాను. మీరు గమనించాలి, రక్షించబడకపోతే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందాలని ప్రభు చెప్తాడు. రక్షణ పొందినామా, ఆత్మానుసారంగా మనము ఆత్మను కలిగి ఆత్మానుసారముగా మనం జీవించాలి. శరీర క్రియలను చంపివేసి శరీరానుసారంగా కాకుండా ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనము జీవించాలి. శరీరానుసారమైన మనసు మరణము అన్నాడు, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది అని రాస్తాడు. ఈ రోజుల్లో చాలామంది శరీరానుసారముగా బతికి శరీర క్రియలను జరిగించి మరి అసమాధానముతో నెమ్మది లేక మరి పాపాల జీవితంలో మునిగిపోయి అసమాధానముతో మరణానికి బానిసలై చనిపోతున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి జీవితం కూడా దేవునికి మహిమకరమైనదే. ఇక్కడ 12వ అధ్యాయంలోనికి మనం వస్తే ఈ 12వ అధ్యాయంలో 21 వచనాలు ఉన్నాయి. 12వ అధ్యాయంలో 21 వచనాలు ఉన్నాయి. ఈ అధ్యాయ భాగాలు నేను గుర్తు చేస్తా, దయచేసి చూడండి. మొదటి 2 వచనాలలో దేవుని పట్ల విశ్వాసి యొక్క బాధ్యత. మొదటి 2 వచనాలలో దేవుని పట్ల విశ్వాసి యొక్క బాధ్యత. తర్వాత 3 నుంచి 8 వచనాలు, 3 నుంచి 8 వచనాల్లో సంఘములో విశ్వాసి యొక్క బాధ్యత. సంఘములో దేవుని కృపావరాలు కలిగి సంఘములో పనిచేసే బాధ్యతను గురించి చెప్పాడు. తర్వాత 9 నుంచి మీరు చివరి దాకా కానీ చదివితే 21 వరకు కానీ చదివితే మరి సమాజంలో విశ్వాసి యొక్క బాధ్యత. మనము సమాజంలో ఎలాంటి గుణగణాలు కలిగి ఉండాలి, ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలా అని మరి మిగతా విషయాలు చెప్పబడినాయి. ఈ 12వ అధ్యాయం మీరు వివరంగా నేను చెప్పిన ఈ భాగాలుగా చదివితే చాలా మట్టుకు మనకు బోధ కలుగుతుంది, మార్పు కలగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మీరు గమనించాలా, మొట్టమొదటిది ఏంటిదంటే దేవుని పట్ల విశ్వాసి యొక్క బాధ్యత ఏంటిది అని అంటే ఆయనకు మన శరీరాన్ని సమర్పించాలని ఇక్కడ పౌలు చెప్తాడు. చూడండి, కాబట్టి సహోదరులారా అనే భావము ఎలా మనం దాన్ని అర్థం చేసుకోవాలని అంటే యూదులైనా లేక అన్యులైనా లేక క్రైస్తవులైనా దేవుని దృష్టిలో సమానమే అనే భావం. అదొక మాట. రెండవది సహోదరులారా అని అంటే అర్థం ఏంటిదంటే ఒక్క ఉదరములో నుండి ఒక్క కడుపులో నుండి జన్మించిన వారు అని దాని భావం. అన్యులైనా యూదులైనా అందరూ కూడా యేసు రక్తములో కడగబడి రక్షణ పొందిన వారిని సహోదరులారా అని చెప్తారు. ఈ మాట మీరు మనసులో పెట్టాలి. అంటే అందరినీ సమానమే, గ్రీకు దేశస్థులైనా అన్యులైనా క్రైస్తవులైనా ప్రభు దృష్టిలో ప్రభు రక్తములో కడగబడిన వారంతా సమానులే అనే భావము పౌలు ఇక్కడ చెబుతున్నాడు. కానీ క్రైస్తవ్యములో ఇది జరగడం లేదు.
అందరూ సమానులే, యేసు రక్తంలో ఏ భేదము లేదు, అందరినీ పాపులను అందరినీ సమానపరుస్తుంది అనేది వాస్తవ సత్యమైతే ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు? మా కులస్తులే మా సంఘానికి రావాలా, ఆ కులస్తుల కాడికి మీరు వెళ్ళకూడదు, కులం సావలేదు, సమానత్వం ఇంకా రాలేదు. మీరు ఆలోచన చేయాలి. యేసు రక్తము, మనం వాక్యం చెప్తాము, ఏ భేదము లేదు, అందరూ పాపులే, కానీ యేసు రక్తములో భేదము లేదు, అందరిని పాపులను పరిశుద్ధులుగా చేస్తుంది అంటారు. కానీ క్రైస్తవులు మాత్రం నేటికి ఇంకా భేదాలే చూపుతున్నారు. పెళ్ళిళ్ళ కాడికి వస్తే ఇది బయటపడుతుంది, నంబర్ 2నా నంబర్ 3నా అంటారు. యేసు రక్తంలో అది లేదు కదా. యేసుక్రీస్తు రక్తములో సమానత్వం ఉంది, పరిశుద్ధత ఉంది, సమాధానం ఉంది. యూదులని, గ్రీసు దేశస్తులని, అన్యులని, క్రైస్తవులని భేదము లేనే లేదు. ఎందుకో మరి సాతానుడు ఈ ప్రజలలో మరి గందరగోళాన్ని సృష్టిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ప్రార్థనా మందిరంలో సహోదరుడు దాసు ఆయన కుమార్తెను వేరే కులస్తులకి అమ్మాయిని ఇచ్చినారు. అది ఒక ప్రేమ వివాహం. ఆ అమ్మాయిని వివాహం చేసుకోవడానికి వాళ్ళు ఎంత కష్టపడినారు తెలుసా? వాళ్ళు మనకంటే తక్కువ కులస్తులు. వాళ్ళు ఎలా చేసుకుంటాం మేము అమ్మాయిని? పెద్ద పంచాయతీ. మళ్ళీ ప్రార్థన చేస్తారు, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగా, కానీ మళ్ళీ పరలోక ప్రార్థన కూడా చేస్తారు సంఘాల్లో. మరి ఎక్కడ సమానం చెప్పాలి? చూడండి. కాబట్టి ఇక్కడ అందుకనే పౌలు ఏమంటాడంటే 5వ అధ్యాయంలో మీరు రక్షించబడాలి క్రీస్తు యేసు ద్వారా, ఆయన రక్తములో క్లియర్గా అన్నాడు. ఆయన రక్తము ద్వారా నీతిమంతులముగా తీర్చబడుతున్నాం, విశ్వాసము ద్వారా నీతిమంతులముగా తీర్చబడుతున్నాం, పాపక్షమాపణ పొంది సమాధానం పొందాము దేవుని దగ్గర అంటాడు. ఉగ్రత నుండి రక్షించబడినాము అంటాడు పౌలు 5వ అధ్యాయంలో. 8వ అధ్యాయంలోకి వచ్చినాక నువ్వు రక్షణ పొందినావు కదయ్యా, నువ్వు మారు మనసు పొందినావు కదా, నువ్వు ఆత్మచేత నింపబడినావు. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో రక్షణతో పాటు మారు మనసుతో పాటు విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్మను కూడా పొందుతాం మనం. బైబిల్లో ఆ మాట ఉంది, విశ్వసించు వానిలో దేవుని ఆత్మ నివసిస్తున్నాడు. ఆ విశ్వాసాన్ని పుట్టించేది ప్రభువే ఆత్మనే కాబట్టి పరిశుద్ధాత్మ ఒప్పింపజేసి పరిశుద్ధాత్మను విశ్వాసం ద్వారా నివసిస్తాడు. ఆ విశ్వాసి ఆత్మానుసారముగా ఆత్మను పొంది ఆత్మానుసారముగా జీవించాలంటాడు. ఎంత మంచి విషయాలో చూడండి. కాబట్టి ఇక్కడ సహోదరులారా అనే పదములో మరి భేదము లేదు, అందరూ సమానమే అనే భావాన్ని ఇక్కడ ఆయన చెబుతున్నట్టుగా, యేసు రక్తములో ఆత్మ ద్వారా జన్మించిన మనమందరము హెచ్చు తగ్గులు లేవు, అందరము సహోదరులమే, అందరము ఒక కడుపులో నుంచి ఒక రక్తములో కడగబడి జన్మించిన మనమందరము ఒకటే అనే సత్యాన్ని ఇక్కడ పౌలు మరి చెబుతున్నట్టుగా రాయబడి ఉంది. తర్వాత చూడండి, అక్కడ రాయబడిన మాట ఏంటిదంటే, పరిశుద్ధం సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బతిమాలు కొనుచూ ఉన్నాను అన్నాడు. ఇక్కడ చాలా సంగతులు ఉన్నాయి. ఒకటి గమనించండి, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన ఆ సజీవ యాగముగా మీ శరీరములను, ఇక్కడ పాయింట్ మీరు గమనించాలి, మీ శరీరములను ఆయనకు సమర్పించండి అన్నాడు. మీ శరీరములను ఆయనకు సమర్పించండి అని అన్నాడు. ఎందుకు సమర్పించాలా శరీరాలను? దేనికి సమర్పించాలా? ఇప్పుడు మీరు చూడండి, ఏ కారణాన్ని బట్టి సమర్పించాలా శరీరాన్ని? ఇప్పుడు కొద్ది నిమిషాలు నా దగ్గర వచ్చి పని చేయి అన్నాం అనుకో, అంటే నీ శరీరంతో వచ్చి పని చేయాల్సిందే కదా. పని చేయాలంటే ఏ కారణాన్ని బట్టి నేను చేయాలని నీ దగ్గరకు వచ్చి పని అనే ఒక మాట అడగవచ్చు. ఏమి నాకేమి, నేను పని చేయాలని అంటే అనే భావం వస్తుంది మనకి. అప్పుడు ఇక్కడ పౌలు అంటాడు,
మిమ్మల్ని బతిమాలు కొనుచున్నానని చెబుతూ శరీరాన్ని సమర్పించుకోండి అని చెబుతూ అక్కడ ఒక పాయింట్ చెప్పాడు, దేవుని వాత్సల్యమును బట్టి అన్నాడు. ఏ కారణాన్ని బట్టి శరీరాన్ని సమర్పించాలంటే ఆయనకి? దేవుని వాత్సల్యమును బట్టి అన్నాడు. చాలా శ్రేష్టమైన మాట ఇది. మీరు ఊరికి సమర్పించకండి మీ శరీరాలను, నేను చెప్పినానని సమర్పించకండి. ఒక కారణాన్ని చెప్తూ ఆయన చెప్తున్నాడు, దేవుని వాత్సల్యతను బట్టి మీ శరీరములను ఆయనకు సమర్పించాలా అని ఆయన చెప్తాడు. దేవుని వాత్సల్యత అనే పదములో నేను దాదాపు 7 విషయాలు కోట్ చేసినాను ఇదే రోమపత్రికలోనే. దేవుని వాత్సల్యత అనే పదాన్ని ఒక మాటలో చెప్పాలంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మీ అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన మిమ్ములను క్రీస్తుతో కూడా బ్రతికించాడు, దాన్ని బట్టి మీ శరీరాలను ఆయనకు సమర్పించండి అని చెప్తాడు. రోమాపత్రిక 6:15లో మిమ్మల్ని ధర్మశాస్త్రము బట్టి కాకుండా కృప కిందికి నేను తెచ్చినాను అంటాడు. ధర్మశాస్త్ర ప్రకారంగా ప్రతి ఒక్కరు చావాల్సిందే, మీరు నీతిమంతులుగా తీర్చబడలేరు. అయితే దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఆయన కృపచేత మిమ్మల్ని కృప కిందికి పట్టుకొచ్చినాడు అని చెప్తాడు. అది ఆయన వాత్సల్యత. ఇలాంటి వాత్సల్యతలను చాలా విషయాలు నేను చెప్పగలం. 8వ అధ్యాయంలో ఆత్మనివాసముగా ఆత్మను పంపించాడని చెప్తాడు. ఇలాంటివి 7వ అధ్యాయం 24వ వచనంలో అయ్యో ఇట్టి మరణానికి లోనగున శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును, దౌర్భాగ్యపు స్థితి మనది. అలాంటి స్థితిలో నుండి దేవుడు ఆ పాప నియమము నుంచి నన్ను విమోచించి విడుదల చేశాడని చెప్పాడు. ఇంకా ఆయన వాత్సల్యత చెప్పాలంటే క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవడు ఎడబాపును, దేది ఎడబాపదు అని చెప్తాడు. అంటే ఆయన ప్రేమను గురించి చెప్తాడు, అది ఆయన వాత్సల్యత. కాబట్టి దేవుని వాత్సల్యతను బట్టి నేను మిమ్మలను బతిమాలు కొనుచున్నాను అని చెప్పాడు. ప్రియులారా, మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను సహోదరులారా, మిమ్మల్ని ఆజ్ఞాపించటము లేదు, మిమ్మల్ని హెచ్చరించటము లేదు, మిమ్మల్ని గద్దించటము లేదు, బతిమాలు కొనుచున్నాను, మీ శరీరాలను ఆయనకు సమర్పించండి అని ఆయన చెబుతున్నట్టుగా వ్రాయబడింది. ప్రియులారా, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటిదంటే ఆయనకు దేన్ని సమర్పించాలా అని అంటే శరీరాన్ని సమర్పించాలా. దీనికి 2-3 కారణాలు చరిత్రాధారంగా చెప్తా, మీరు వినండి. శరీరాన్ని పౌలు ఎందుకు అక్కడ ఒత్తి చెప్పినాడు అని అంటే ఆనాటి రోమా ప్రభుత్వ కాలంలో ఈ పత్రిక రాసిన కాలానికి ఆ రోజుల్లో ప్రజలను అమ్మేవారు, ప్రజలను కొనుక్కునేవారు ఉండేవారు ఆ రోజుల్లో. కాబట్టి డబ్బులు ఇచ్చి మనుషులను దాసులుగాను బానిసలుగాను శరీరాన్ని కొనుక్కొని మనుషులను కొనుక్కొని పాప పనులకు వాడుకునేవాళ్ళు. అందుకని ఆ రోమా తత్వజ్ఞానములో ఉన్న బోధ ఏంటిదంటే పదార్థము చెడ్డది, అంటే శరీరము అంటే మన పదార్థం శరీరము చెడ్డది, ఆత్మనే మంచిది. కాబట్టి శరీరం చెడ్డది కాబట్టి దీంతో మనం ఏమైనా పాపాలు చేయవచ్చు, దానికి ఆత్మకు సంబంధము లేదు అన్న భావన ఆ రోజుల్లో గ్రీక్ తత్వవేత్తలు చెప్పినారు. అందుకనే పౌలు ఏమన్నాడు, దాన్ని ఖండించి లేదు శరీరము దేవుని ఆత్మకు నిలయము అన్నాడు. అది శరీరము పదార్థము చెడ్డది కాదు, పరిశుద్ధాత్మకు శరీరము ఆలయమై ఉన్నది అని పౌలు ఖండించి శరీరాలను దేవునికి సమర్పించండి, బానిసలుగా పాపానికి కాదు, శరీర ఇచ్చలు నెరవేర్చుకోవడానికి కాదు, కంటిని నాలుక పెదవులను తలంపులను శరీర అవయవాలను పాపానికి అప్పగించటానికి కాదు, ఇది దేవుని ఆత్మకు ఆలయము అని చెప్పాడు. రోమా పత్రిక కొరింథీ పత్రిక చదువుతారా ఒకసారి,
దయచేసి 2 వచనాలు నేను చూపిస్తా. 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు. మీ దేహము దేనికి ఆలయం అంట? పరిశుద్ధాత్మకు ఆలయము. 1 కొరింథీ పత్రిక 3:17లో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరగరా. కావున ఎవడైనను దేవుని ఆలయమును, అంటే ఆలయం అంటే ఏంటిది? శరీరము. ఈ శరీరాన్ని ఎవడైనా పాపానికి, పాప భోగాలకు, పాప సుఖాలకు శరీరాన్ని అర్పించుకొని ఈ దేహాన్ని లేక ఈ ఆలయాన్ని పాడు చేసిన ఎడల దేవుడు వానిని ఎలా పాడు చేస్తాడు? రోగాలకు అప్పగిస్తాడు, తీరని వ్యాధులను కలగజేస్తాడు. సామెతల గ్రంథం 7వ అధ్యాయంలో ఉంది, ఆ శరీరం సర్వనాశనము చేస్తాడని రాయబడింది. అంటే దేహము నాశనము చేస్తాడు ఆయన అనే మాట రాయబడింది. కాబట్టి ఈ దేహాన్ని మనము మన ఇష్టానుసారంగా జీవించడానికి దేవుడు ఇవ్వలేదు. దేవుని ఆత్మకు ఆలయముగా ఉండడానికి శరీరాన్ని ఆయన మనకు దేహం అనుగ్రహించున్నాడు అనేది పౌలు చెప్పాల్సిన ఉద్దేశం అదే ప్రియులారా. కాబట్టి శరీరం చెడ్డది కాదు, పదార్థం కాదు, దీంతో ఏమైనా చేసుకోవడానికి వీలు లేదు. ఇది దేవుని ఆత్మ నివసించడానికి దేవాలయము శరీరము. కాబట్టి శరీరాన్ని మీరు దేవునికి సమర్పించుకోండి అని పౌలు ఒక కారణాన్ని, మన రక్షణ కారణాన్ని చూపించాడు. మన దౌర్భాగ్య స్థితిని తొలగించాడు. ధర్మశాస్త్రం కింద కాకుండా కృప కిందికి తీసుకొచ్చినానని చెప్పాడు. దేవుని ప్రేమ మనలన్నిటినీ విడిపిస్తుంది అని చెప్పుకుంటూ వచ్చి మీరు శరీరాన్ని ప్రభువుకు సమర్పించుకొనండి అనే దేవుని వాత్సల్యతను బట్టి నేను మిమ్మను బతిమాలు కొనుచున్నాను అని చెప్పాడు. ప్రియులారా, బతిమాలు కొనుచున్నాననే పదములో చాలా సందర్భాల్లో పౌలు ఆయన ఈ మాటను చెప్పినట్లుగా నేను మరి గుర్తు చేయగలను. ప్రియులారా, మంచిది. ఒక 3 సంగతులు ఎందుకు శరీరాన్ని దేవునికి సమర్పించాలా? ఈ ప్రశ్న ఒకటి మనం రాసుకోగలిగితే మనకు 3 సంగతులు చెప్పి నేను ముగింపు చేస్తా 5 నిమిషాల్లో. చూడండి, ఎందుకు మన దేహాన్ని మరి దేవునికి సమర్పించాలా అని అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఫిలిప్పీలకు రాసిన నేను ఏ విషయమందు సిగ్గుపడక ఎనపటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగాను సరే, చావు మూలముగాను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడి. అది ప్రియులారా, ఇక్కడ ఏమన్నాడంటే ఎందుకు మన శరీరాన్ని దేవునికి సమర్పించాలనంటే, ఒక మాట, ఈ శరీరము వలన మన బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనా సరే, ఈ శరీరము ద్వారా దేవుడు ఘనపరచబడాలి. దేవుణ్ణి ఘనపరచటానికే మన శరీరాన్ని సమర్పించాలని ఇక్కడ రాయబడింది. చూడండి, శరీరముతో దేవుణ్ణి ఘనపరచటం, ఇదంతా లోతైన విషయము మీరు గమనించాలి. శరీరము దేవుని కోసము ఉపయోగిస్తున్నప్పుడు, శరీరాన్ని దేవుని కోసము వాడుతున్నప్పుడు దేవునికి ఘనత వస్తుంది. ఇప్పుడు 4 పెదవుల ద్వారా దేవుని కీర్తనలు పాడాలి, శరీరము ద్వారా సిలువను మోయాలి, సిలువ సువార్తను ప్రకటించాలి, శరీరాన్ని మోకాళ్ళ మీదకి వంచి ప్రార్థన చేయాలి, శరీరాన్ని పరిశుద్ధంగా జీవించి ప్రభువు కొరకు శరీరాన్ని అర్పించుకొని పనిచేసినప్పుడు ఘనపరచబడతాడు. శరీరము ద్వారా ఆయన ఘనపరచటం. మంచి మంచి మాటలు బైబిల్లో ఉన్నాయి. శరీరము దేనికోసం అని అంటే, చూడండి, రోమాపత్రిక 13వ అధ్యాయం ఒక మాట,
7వ వచనం, మనలో ఎవడును తన కోసరం బ్రతకడు, ఎవడును తన కోసరము చనిపోడు. మనం బ్రతికినను ప్రభు కోసరము బ్రతుకుచున్నాము, మనం చనిపోయినను ప్రభు కోసరము చనిపోచున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము అని ఆయన చెప్తున్నాడు. ఇంకొక మాట చూడండి, శరీరము దేనికోసరం అనేది 6వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 6:13లో, భోజన పదార్థములు కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి, దేవుడు దానిని వాటిని నాశనము చేయును, దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ ప్రభువు నిమిత్తమే. ప్రభువు దేహము నిమిత్తమే అన్నాడు. నీ దేహముతో దేవుణ్ణి కనపరిచినప్పుడు ప్రభువు సంతోషపడతాడు. మీరు గమనించాలి, దేహము పాపం చేయటానికి జారత్వము నిమిత్తము కాదు. దేహము సినిమాలు, ఆటపాటలు, దొంగతనాలు, వ్యభిచారాలకు దేహము కాదు. దేహముతో దేవునిని మహిమపరచాల. దేహాన్ని సజీవ యాగముగా మనము దేవునికి సమర్పించాల. అట్లా సమర్పించినప్పుడు దేహము ద్వారా ఆయన ఘనపరచబడతాడు. ఇది మనం గమనించాల్సిన అవసరం ఉంది. శరీరాన్ని చాలా మట్టుకు చులకనగా వేసుకొని నా ఇష్టము, నా శరీరము, నేను తాగుతా, నేను మాట్లాడతా, నా ఇష్టం వచ్చినట్టుగా నేను పాపం చేస్తానంటే కాదు. దేహముతో జరిగించే ప్రతి పాపానికి దేవునికి లెక్క చెప్పాల. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనములో ఉంది, దేహముతో జరిగించిన మంచివైనను సరే చెడ్డవైనను సరే ప్రతి దాని ఫలం అనుభవించడానికి క్రీస్తు న్యాయపీఠము దగ్గరికి మనం రావాలి. మనం చేసే ప్రతి క్రియ పనిని బట్టి చొప్పున మనం దేవుడు జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము దగ్గరికి వెళ్ళాలి. మీకు ఇంకా కొంచెం లోతుగా చెప్పాలంటే ఇట్లా అర్థం చేస్తాం. మీకు ఒక మాట గుర్తు చేయండి. మనం చాలాసార్లు కంటి ద్వారా ఎక్కువ పాపం చేస్తూ ఉంటాం, చెవుల ద్వారా పాపం చేస్తూ ఉంటాం. ఒక ఆయన నేను ప్రారంభములు సేవకు వచ్చిన దినాల్లో జైపాల్ గారు అని చెన్నైలో ఉంటాడు. ఆయన కలవరి ప్రత్యక్షత బుక్ పంపుతాడు. ఆయన ఆ బుక్కులో అప్పుడు నేను ఎక్కువగా నా ఇంటికి కూడా వచ్చేటివి కలవరి ప్రత్యక్షత పుస్తకం. దాంట్లో ఒక మాట రాస్తాడు. ఏమన్నాడంటే, ఒక ఆయన చెవి ఎట్లో తెగి పడిపోయిందంట. దేంట్లో ఎట్లో సంథింగ్ చెవి సర్జరీ చేయడానికి, ఒక చెవిని మళ్ళా సర్జరీ చేయడానికి దాదాపు 50,000 ఎంతో ఖర్చు అయిందండి. ఆ లెక్క ప్రకారం ఆయన 2 చెవులను లెక్కేస్తే ₹1,00,000 లెక్కేసినాడు ఆయన. ఒక చెవికే దాదాపు 50,000, 2 చెవులకు ₹1,00,000 అయితే మరి ఒక కంటిని సర్జరీ చేయాలంటే ఇంక చెప్పు, కంటి చాలా ముఖ్యమైనది. ఇంకా ఆ లెక్కలో మనము మన శరీరంలో ఉన్న అవయవాలను కానీ, కిడ్నీలను కానీ, ఊపిరితిత్తులను కానీ, గుండెని కానీ, మన శరీరంలో ప్రతి అవయవము చాలా ఖరీదైనది. మీరు అర్థం చేసుకోండి. ఈ దేహము సులకనగా చూసేది కాదు, చాలా విలువైన దేహం అనేది దేవుడిచ్చినది. ఈ దేహముతో దేవునిని గణపరచాలి మనం. ఇది మనం మనసులో పెట్టాలి. రెండవది చూడండి, ఎందుకోసం మనం దేవునికి సమర్పించాలంటే దేహంతో దేవుని గణపరచాలి. అది మొదటిది. రెండవది చూడండి, 2వ కొరింథీ పత్రిక 4:10 చూడండి. త్వరగా చదివా, 2 మాటలు చెప్పి ముగిస్తా. 4:10, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. ఇది అండర్లైన్ చేయాలి. ఈ పాయింట్ మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఏమని ఉందంటే ఇక్కడ 10వ వచనంలో, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడాలన్నాడు. ఇక్కడ మీరు వినాలి వాక్యం. ఇదొక్క తలంపు మా మనసులో పడాలి. యేసుక్రీస్తు యొక్క జీవము మన శరీరము ద్వారా ప్రత్యక్షపరచబడాలి, బయటికి చూపించాల. శరీరాన్ని ఎందుకు దేవుడు మనల్ని రక్షించుకొని మనలో ఉన్న ఆత్మకు ఎందుకు శరీరాన్ని ఆలయముగా చేసుకున్నాడంటే,
మనలో ఉన్న దేవుని జీవము ద్వారా, మనలో ఉన్న దేవుని యొక్క ఆత్మ ద్వారా ఈ శరీరము బయటికి ఆ జీవాన్ని మనం ప్రత్యక్షపరచాల. మీరు బాగా గమనించాలి. యేసుక్రీస్తు గలతీ పత్రికలో ఒక మాట్లాడు పౌలు, యేసుక్రీస్తు సిలువ వేయబడినట్లుగా మీ ఎదుట ప్రత్యక్షపరచబడిన కదా అని అంటాడు. అంటే మన ద్వారా క్రీస్తు బయటికి ప్రత్యక్షపరచబడాల. మీ శరీరమందు ఆయన జీవం ప్రత్యక్షపరచబడాలి. అంటే దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నిజంగా మనం క్రైస్తవులమైనప్పుడు, నిజంగా మనలో దేవుని ఆత్మ ఉన్నప్పుడు, దేవుని జీవముతో మనం ఉన్నప్పుడు, ఈ జీవం అనే పదాన్ని మొదటి యోహాను పత్రికలో యోహాను గారు ఎక్కువగా ఆ పదాన్ని మాటి మాటికి పలుకుతాడు. జీవము జీవము అనే మాట. ఆ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. ఆ కుమారుని పొందిన మనము ఆ జీవములో ఉన్నాము, నిత్య జీవము కలిగి ఉన్నాము. ఆ జీవము లోకానికి ప్రత్యక్షపరచాలి ఈ శరీరము ద్వారా. ఎట్లా ఉంది ఈ రోజుల్లో? ఎట్లంటే పాటలు పాడతారు, చక్కని స్వరాలతో పాట పాడతారు, పాటను ప్రజెంట్ చేస్తున్నారు, కానీ యేసుక్రీస్తు జీవాన్ని ప్రజెంట్ చేయడంలా. పాట పాడేవారిలో పవిత్రత కనబడడంలే, బోధ చేసేవారిలో పవిత్రత కనబడడంలే, క్రీస్తు జీవము రావడంలే బయటికి. వాచ్మెన్ గారు ఒక పుస్తకంలో ఏమని రాస్తాడంటే, ఆత్మ యొక్క విడుదల అనే పుస్తకంలో ఏమంటాడంటే, ఒక దైవజనుడు 5 సంవత్సరాలు బైబిల్ కాలేజీలో థియరీ నేర్చుకోవచ్చు, వచ్చి థియరీ నేర్చుకొని బైబిల్ నేర్చుకొని ప్రజలను మరి ఉద్రేకపరచవచ్చు, కానీ అతనిలో నుండి ఆత్మ ప్రవహించదు అని అంటాడు. మీకు అర్థమైంది నేను చెప్పేది? అంటే ఈ రోజుల్లో మనుషులను ప్రేరేపిస్తున్నారు, కానీ జీవము తాకడము లేదు, జీవము బయటికి రావడం లేదు అంటాడు. ఆనవాతి అయిపోయింది. అందరూ ఉపోద్యంగా పాటలు పాడడము, కానుక ఇదే కదా. అంటే ఒక వ్యక్తి ద్వారా శరీరములో నుండి జీవము ప్రత్యక్షపరచబడడానికే దేవుడు మన శరీరాలను పౌలు సమర్పించుకోండి అని అన్నాడు. ఇక్కడ పాయింట్ అదే. నేను మళ్ళీ ఒకసారి చదవండి. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకే మరణానుభవం మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొనుచున్నాము అన్నాడు. మరి నీ శరీరము ద్వారా క్రీస్తు బయటికి కనబడుతున్నాడా? క్రీస్తు జీవము ప్రత్యక్షపరచబడుతుందా అనేది మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం. జీవము లేని సంఘముగా ఉన్నామా? జీవము లేని క్రైస్తవులముగా ఉన్నామా? మరి చచ్చిన క్రైస్తవులముగా మనం ఉన్నామా అనేది, నీ జీవితము ద్వారా క్రీస్తు ప్రత్యక్షపరచబడుతున్నాడా అనేది మనం ఆలోచన చేయాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. మూడవది చూడండి, 3వ పాయింట్, 1 కొరింథీయులకు రాసిన పత్రిక. ఇదో పాయింట్ చెప్పి నేను ముగిస్తా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:20. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి అని రాస్తాడు. ఎందుకు పౌలు దేహాన్ని ప్రభువుకు సమర్పించమన్నాడయ్యా? 1, దేహముతో దేవునిని గణపరచాల. 2, మన దేహము ద్వారా క్రీస్తు జీవమును లోకానికి ప్రత్యక్షపరచాల. 3వది, దేహము మరి ఆయన మనల్ని కొన్నాడు, శరీరాన్ని ఆయన కొన్నాడు. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవునిని మహిమపరచండి. ఇక్కడ ఒకటి మీరు గమనించాలి. అక్కడ ఇదే పత్రికలోనే 19లో ఏమన్నాడంటే, దేహము దేవుని వలన మీకు, అది ఒక మాటలు చెప్పాలంటే 2 తలంపులు చెప్తా. దేవుడు దేహాన్ని ఇచ్చినప్పుడు, మానవులకు దేహాన్ని ఇచ్చినప్పుడు ఖరీదు లేదు. అయితే మనం పాపముల నుంచి విడిపించబడినప్పుడు ఖరీదు వచ్చింది, దానికి విలువ వచ్చింది. మనము యేసు ప్రభులోనికి రాకముందు దేహానికి విలువ లేదు.
ఎప్పుడైతే యేసుక్రీస్తులోనికి మనం వచ్చినామంటే యేసుక్రీస్తు రక్తము, ఆ మాట గమనించాలి, యేసుక్రీస్తు రక్తము వలన ఆయన కొన్నాడు మనల్ని. ఇప్పుడు మనకు సొంతం కాదు ఈ శరీరం, ఆయన కొన్నాడు కాబట్టి ఇది పూర్తి అధికారం ఈ శరీరం మీద ఆయనకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆయన కొన్నాక మన దేహం మనది కాదు, ఆ దేహం ఆయన మహిమ కొరకే మనం వాడాల్సిన అవసరం ఉంది. మీరు గమనించాలి, షాపులో ఉన్న వస్తువును మనం ఏదైనా కొనుక్కున్నప్పుడు కొనుక్కోకముందు ఆయనది, అది కొనుక్కున్న తర్వాత మనది. యేసుక్రీస్తు రక్తములో ఆయన కొన్నాడు మనల్ని, కాబట్టి దేహము ఆయన మహిమ కొరకు కొన్నాడు. అది రక్షణ పొందిన తర్వాత కూడా నేను ఆయన పని చేయనంటే కుదరదు. ఆయన నిన్ను కొన్నది దేనికోసం అంటే ఆయన మహిమ కొరకు, ఆయనను మహిమపరచడానికి, ఆయనను ఘనపరచడానికి, ఆయన జీవం ప్రత్యక్షపరచడానికి శరీరాన్ని ఆయన మనకి ఇచ్చినాడు ప్రియుల, కొన్నాడు ప్రియులారా. ఇది గమనించాల. ఒక పాయింట్ నేను గుర్తు చేశాను, ఏంటిదంటే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించాల. ఒక కారణాన్ని పెట్టి ఆయన చెప్తున్నాడు, వాత్సల్యతను బట్టి చెప్పాడు. ఎందుకు సమర్పించాలనంటే శరీరము ద్వారా దేవుని కనపరచడానికి, శరీరము ద్వారా క్రీస్తు జీవమును ప్రత్యక్షపరచడానికి, శరీరము ద్వారా దేవునిని మహిమపరచడానికి ఆయన శరీరాన్ని మన శరీరాలను ఆయనకు సమర్పించాలి. ఒక మాట నేను అడిగి ముగిస్తా, నీ శరీరము ద్వారా దేవుడు ఘనపరచబడుతున్నాడా, లేక నీ ఘనత కొరకు నీ శరీరాన్ని వాడుకుంటున్నావా? నీ కుటుంబ ఘనత కొరకు నీ శరీరాన్ని వాడుకుంటున్నావా? నీ సుఖము కోసం నీ శరీరాన్ని వాడుకుంటున్నావా? దేవుని ఘనపరచడానికి వాడుకుంటున్నావా? ఇది మనం గమనించాలి. రెండోది, నీ శరీరాన్ని నువ్వు ప్రత్యక్షపరుచుకుంటున్నావా? నిన్ను నీవు గొప్పగా చెప్పుకొని నీవు హెచ్చించబడుతున్నావా, లేక నీలో ఉన్న క్రీస్తు జీవం ప్రత్యక్షపరచబడుతుందా, నీలో నుంచి బయటకు వస్తుందా? ఇది మనం బాగా గమనించాలి. మన శరీరములో నుండి క్రీస్తు ఆయన జీవం ప్రత్యక్షపరచబడాలి, కానీ మనల్ని మనం ప్రత్యక్షపరచుకోకూడదు. మూడవది ఏంటిదంటే, ఆయన మనల్ని కొన్నాడు కాబట్టి ఈ దేహముతో దేవునిని మహిమపరచాలి. ఒక ఆయన ఎవరైనా రన్నింగ్ రేసులో గోల్డ్ మెడల్ సంపాదించాడు అనుకోండి, ఆయన శరీరము ద్వారా ఎవరికి ఘనత వస్తుందో తెలుసా? ఆ గెలిచినందువలన తండ్రికి ఘనత వస్తుంది. నా కొడుకు తన శరీరాన్ని బాగా రన్నింగ్లో ఉపయోగించి నాకు ఘనత తెచ్చినాడు, మహిమ తెచ్చినాడు అని తండ్రి సంతోషపడతాడు. ఈ దేహము ద్వారా దేవుని నువ్వు ఎంత మహిమపరుస్తావో అంతగా దేవుడు మహిమపరచబడతాడు. అందుకొరకే మన శరీరాలను దేవునికి మనము సమర్పించాలి. ప్రార్థన చేద్దాం. తలలుంచండి, కళ్ళు మూసుకోండి. 2వ వచనంలో అమూల్యమైన విషయాలు ఉన్నాయి, కానీ మన సమయం దాటిపోయింది. ప్రార్థన చేద్దాం.